బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ రివ్యూస్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండి వాళ్ళు రకరకాల రివిలేషన్స్ అన్ని బజ్లో బయట పెడతారు అనే అవి తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు అలాంటి కంటెస్టెంట్స్ గురించి బజ్ ఎపిసోడ్స్ చెప్పుకుంటాం కదా. అప్పుడెప్పుడో సోనియా ఎలిమినేట్ అయినప్పుడు చెప్పుకున్నాం. మధ్యలో ఏమని చెప్పుకుందామా, నాకు కూడా గుర్తులేదు. మొత్తానికైతే ఇప్పుడు మరోసారి బజ్ అయితే చెప్పుకుంటున్నాం. ఫస్ట్ మనం చూసుకుంటే అసలు నువ్వు ఎందుకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చావు అని అడుగుతుంటే, యాక్చువల్లీ నా ఒపీనియన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు తద్వారా ఓకే నాది ఇలా ఉందా అన్నట్టుగా చేంజ్ చేసుకుంటాను. సో నాగార్జున గారు ఏమని చెప్తే మళ్ళీ చేంజ్ చేసుకుంటాను. సో అప్పుడు నా రియల్ పర్సనాలిటీ ఏంటని జనాలకు అర్థం కాక మాటికి ఫ్లిప్ అవుతున్నాను. కాబట్టి దానికోసం వచ్చానేమో అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. దానికోసం కాదమ్మా, యాక్చువల్లీ ఇప్పుడు మామూలుగా అలా జనాల ఫీడ్బ్యాక్ తీసుకొని నీ బిహేవియర్ బాగాలేదు, అలా ఉండాలి ఇలా ఉండాలని జనాలు చెప్తే వాళ్ళ మాట విని చేంజ్ చేసుకుంటే ఎందుకు బ్యాడ్గా ఫీల్ అవుతారు చెప్పండి? హ్యాపీగానే ఫీల్ అవుతారు. జనాలైనా ఎవరైనా ఎవరి ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎవరిచ్చినా దానికి తగ్గట్టుగా మారితే హ్యాపీగానే ఫీల్ అవుతారు. సో ఇది చాలా సేఫ్గా తను చెప్పుకుంది. కానీ యాక్చువల్ రీజన్ ఏంటి? గ్రూప్ గేమ్ వల్ల. విపరీతమైన గ్రూప్ గేమ్, మామూలు గ్రూప్ గేమ్ కాదు బాబోయ్, అది కదా అసలు రీజను అది. అండ్ తర్వాత లూడో గేమ్, అప్పట్లో జరిగిన లూడో గేమ్కి సంబంధించి గౌతమ్ని నువ్వు తీసేయాల్సిన అవసరమే ఉంది. తను ఆల్రెడీ అదే గేమ్లో మీకంటే ముందు ఉన్నా కూడా ఆయన తీసేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అలా కాదు, బేసిక్గా ఆ వీక్ సంబంధించి తను చాలా టాస్క్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాడు, సరిగ్గా ఆడలేదు, ఆ ఫైర్ లేదు. అంతకుముందు మెగా చీఫ్ అయ్యి ఆ బోన్ టాస్క్ వల్ల మెగా చీఫ్ అయ్యి అద్దరు కొట్టిన ఈ కుర్రోడు నేను డిస్క్వాలిఫై చేసిన వీక్లో మాత్రం చాలా డల్ ఉన్నాడు, అందుకే తీసేసా అన్నట్టుగా అయితే చెప్తుంది అనమాట. అవునా? అదే రీజను. ప్రేరణ అండ్ యష్మి అస్సలు ఇద్దరు తగ్గనని గౌతమ్ని తీసేయాలనే ప్లాన్ ఎవరిది? యాక్చువల్లీ నిఖిల్ది. అండ్ గౌతమ్ని తీసేసాక యష్మి కంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎవరు? నిఖిల్. సో నిఖిల్ ఎంజాయ్మెంట్ కోసం, బావ కళ్ళల్లో ఆనందం కోసం బామ్మడిది ఎలాగైతే చేస్తాడో నిఖిల్ కోసం ఈమె చేసినట్టుగా అయితే అయిపోయింది అక్కడ. అది యాక్చువల్లీ. అండ్ ఆటో టాస్క్లు సంబంధించి పృథ్వీ కూడా ఫ్లిప్ అయ్యాడు కదా అన్నట్టుగా అంటుంటే, పృథ్వీ ఫ్లిప్ అవ్వడం ఏంటి? పృథ్వీ ఏమి ఈమెకి హెల్ప్ చేస్తాను ప్రామిస్ చేయలే కదా. ఏదైతే పృథ్వీకి ఈమె ఫేవర్ చేసిందో ఆ దానికి ఇమీడియట్గా పృథ్వీ ఎప్పుడో ఒకసారి అది రిటర్న్ చేస్తా అన్నారు. రిటర్న్ చేస్తా అంటే ఇమీడియట్గా జరిగిన టాస్క్లో రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు కదా. తర్వాత ఎప్పుడో చేస్తాడో, మెల్లగా చేస్తాడేమో, ఓపిక పట్టాల్సింది. కానీ ఆటో టాస్క్లోనే చెయ్యాలని ఈమె ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అలా రాంగ్ అయిపోయిందనమాట. అండ్ ఆటో టాస్క్లో కూడా పృథ్వీ ఎందుకు తీయాల్సి వచ్చింది? లాస్ట్లో విష్ణుప్రియ ఉంటే విష్ణు ఎలాగో పిల్లకి ఎలాగో నేనంటే ఇష్టం కాబట్టి నా చేతుల్లో ఎలాగో ఓడిపోవాలని అనుకుంటుంది. అదే యష్మి ఉంటే కొంచెం టఫ్గా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు వచ్చిన రిస్క్ రా బాబు అంటూ కుర్రోడు కూడా ప్రాపర్గా ఆలోచించి అయితే యష్మిని ముందే తీసేశాడు విష్ణు కంటే కూడా. అండ్ తర్వాత ప్రేరణ అని సంచాలకుగా ఉన్నప్పుడు ఇమ్మెచ్యూర్ అన్నావు, నబీల్ వర్సెస్ పృథ్వీ మెగా చీఫ్ చేసే టైంలో. అలా ఎందుకు ఇమ్మెచ్యూర్ అన్నావు అంటే బేసిక్గా తను సంచాలకుగా అయితే కరెక్ట్ డెసిషనే తీసుకుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది అట్లా రాంగ్ అన్నట్టుగా అయిపోయింది. ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసే అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. చాలా కవర్ చేయాలని చూసింది, బట్ అక్కడ క్లియర్గా తన తప్పు అని ఓపెన్గా తెలిసిపోతున్నప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది అనమాట. దేర్ ఇస్ నో అదర్. చాలా విషయాల్లో కూడా తను ఇట్లా దొరికిపోతుంది అని అనిపించినప్పుడు ఇంకా ఇంతకు మించి దీన్ని ఇంకా కవర్ చేసి కూడా వేస్ట్లే అన్నట్టుగా ఒప్పుకున్న సందర్భాలే ఉన్నాయి. అండ్ తర్వాత చూసుకుంటే అంటే అర్జున్ అన్నాడు, హోస్ట్ అర్జున్ అన్నాడు, అంటే ఎంతసేపు నీకు కావాల్సిన వాడు పృథ్వీ, సో పృథ్వీ గెలవలేదని ఓడిపోతున్నాడని నువ్వు కావాలని అలా చేసావు, దీన్నే ఉడుకుమోత్తనం అంటారు కదా అన్నట్టుగా. అంటే నాకు కావాల్సిన వాళ్ళు విన్ అవ్వడం కాదు, బేసిక్గా నేను వాడి కోసం సాక్రిఫైస్ చేశాను కాబట్టి ఆ చేసిన సాక్రిఫైస్ వేస్ట్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో నేను అలా అన్నాను. కానీ ఇంకోటి కాదన్నట్టుగా అయితే చెప్తుంది అన్నమాట. ఇంకోటి కాదని అక్కడన్నా ఓకే, మిగతా ఎన్ని చోట్ల గ్రూప్ గేమ్ లేదమ్మా. పృథ్వీ, నిఖిల్, విష్ణు ఎంతసేపు మీ వాళ్ళ వరకు విన్ అవ్వాలి, వాళ్ళ వరకు ముందుకెళ్తే చాలు, పక్కన వాళ్ళు మాకు అవసరం లేదంటూ ఒక టాక్సిక్ కైండ్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ టాక్సిక్ గేమ్ ఆడుతూ టాక్సిక్ బిహేవియర్లు చూపిస్తూ ఇలాంటివి ఉంటే ఎక్కడ నువ్వు ఎవరికి ఏం చేసినా కూడా డౌట్ లేకుండా అది గ్రూప్ గేమ్ అవుతుంది. ఎందుకంటే ఎంతసేపు నువ్వు వాళ్ళకే ఫేవర్ చేయాలని చూస్తున్నావు కాబట్టి, పృథ్వీకి నిఖిల్కి వీళ్ళ వరకే ఉంటున్నావు కాబట్టి. అండ్ తర్వాత
సి ఏదైతే 250 గ్రామ్స్ అప్పట్లో అయింది కదా ఇష్యూ. సో దాని గురించి కూడా మెన్షన్ చేస్తూ మణికంఠకి ఎందుకు అలా అన్యాయం చేసాం అన్నట్టుగా అంటుంటే, కాదు బేసిక్గా మణికంఠ కంటే అవతల ఉన్న గ్రూప్లో, సీత ఉన్న గ్రూప్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ అంతమంది పస్తులు ఉండడం కరెక్ట్ కాదు ఇద్దరితో పోలిస్తే అన్నట్టుగా, నేను అలా కావాలని చేశా అన్నట్టుగా అయితే అన్నది. కావాలని చేశా అన్నావు ఓకే, మరి అది ఆ చెప్పేది ఏదో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు వీడియో వేసి చెప్పాక ఎందుకు చెప్పావు, అదేదో ముందే చెప్పాలి కదా అన్నట్టుగా అయితే అర్జున్ అంటున్నాడు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ యష్మి ముందే చెప్పింది, కానీ తను చెప్పిందని తనే మర్చిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిందనమాట. ఇది తను ఆ రోజు తీసుకున్న డెసిషన్ అయితే కరెక్టే, లాజిక్ ప్రకారంగా తను ఇచ్చిన రీజనింగ్ ప్రకారంగా అయితే కరెక్టే. కానీ అది ఎలా అనిపించింది, తనకి మణికంఠకి సరిగ్గా రిలేషన్ అనేది లేదు కాబట్టి మణికంఠ మీద పగతో మాత్రమే ఇలా చేసింది అనే ఫీలింగే ఎవరికైనా సరే అక్కడ వస్తుంది ఆబ్వియస్లీ. అందులోనూ అక్కడ ఉంది యష్మి కాబట్టి ఇంకా ఎక్కువ వస్తుంది ఇలాంటి ఇది. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో నువ్వు అంత కేర్ తీసుకున్న దానివే, ఇప్పుడు సీత గ్రూప్లో అంతమంది ఉన్నారు కాబట్టి అంతమంది పస్తులు ఉండొద్దు అన్నట్టుగా నువ్వు ఆలోచించిన దానివే, నువ్వు మాత్రం ఫుడ్ దొంగతనం ఎందుకు చేసావమ్మా అంటూ ఆమె దొంగతనం చేసిన వీడియో కూడా ప్లే చేశారన్నమాట. ఆ రోజు నేను తీసుకుంది ఓన్లీ కొంచెమే కదా అన్నట్టుగా అంటుంది. కొంచెమైతే ఏంది, ఎంత అయితే ఏంది, అక్కడ ఉంది లిమిటెడ్ మెంబర్స్, ఫుడ్ కూడా లిమిటెడ్ ఉన్నప్పుడు కొంచెమైనా ఎంతైనా కూడా దొంగతనమే. అది చిన్న దొంగతనమైనా పెద్ద దొంగతనమైనా దొంగ ఈజ్ దొంగ, క్రైమ్ అన్నట్టే అది. అండ్ తర్వాత గ్రూప్ గేమ్ ఆడినరా మీరు అంటే యాక్చువల్లీ ఆడాము అన్నట్టుగా చెప్పింది. బట్ దిస్ నో అదర్ ఆప్షన్, ఆడలేదు అన్నట్టయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు వచ్చి గ్రూప్ గేమ్ అన్నారు. అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన కొత్తలో వాళ్ళు నామినేట్ చేసిన రీజన్స్లో కూడా గ్రూప్ గేమే ఉంది. సో ఎలా చూసుకున్నా కూడా గ్రూప్ గేమ్ని ఆమె ఒప్పుకోకుండా ఏదో ఒకటి అటు తిప్పి చెప్పాలనుకుంటే మాత్రం అది జనాల్ని మోసం చేస్తుంది. అంటే యష్మి ఈసారి అయితే ఆ తప్పు చేయలేదు, అది పాయింట్. అండ్ తర్వాత నామినేషన్స్ గురించి కూడా డిస్కస్ చేశారు కదా, సో అది కూడా గ్రూప్ గేమే కదా అంటే ఏదో ఒక్కసారి చేసాము చేసినట్టున్నాం అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఒక్కసారా 2 సార్లా, ఎన్నిసార్లు అమ్మా, ప్రతిసారి నామినేషన్ కోడ్స్ కూడా కోడ్ లాంగ్వేజ్ వాళ్ళు మీరు ఇంకా జీని చేయాలి, ఆర్ అయితే అసలు రావట్లేదు నామినేషన్స్లోకి, ఆర్ని కూడా చేద్దాం. ఇలా రకరకాలుగా కోడ్ భాష, కోడ్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటే అది జనాలు చూసి కూడా మీకు ఓట్లు వేయాలంటే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ, వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్న జనాలు ఆ మాత్రం ఏంటి కనిపెట్టలేని స్టేజ్లో ఉంటారా? జీ అంటే జనాలకి ఎవరికి అర్థం కదా అది. అండ్ తర్వాత ఫిజికల్ అవ్వడం మీద మీ ఉద్దేశం ఏంటి టాస్క్ల పరంగా అంటే, ఫిజికల్ అనేది బేసిక్గా హీట్ ఆఫ్ ద మూమెంట్లో అవుతారు. అండ్ టాస్క్ ఎలాగైనా గెలవాలి, గేమ్లో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో హీట్ ఆఫ్ ద మూమెంట్లో అవ్వడం అనేది చాలా కామన్ కదా అన్నట్టుకైతే చెప్పింది. దాంతోపాటు ఇప్పుడు అంతకుముందు స్టార్టింగ్లో నువ్వు ఫిజికల్ అవ్వలేకుంటే నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు, నువ్వు అసలు వెళ్ళిపో అన్నట్టుగా అన్నావు కదా, మరి అదేంటి అంటే కాదు, బేసిక్గా ఎవరి మీద అయితే అది అన్నానో ఆ కంటెస్టెంట్స్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అదే మా మీద ఎందుకు పడుతున్నారు, నాకు దెబ్బ తాకింది, నాకు అలా ఉంది ఇలా ఉంది అన్నట్టుగా మాటి కంప్లైంట్ చేస్తున్నారు. మాటి కంప్లైంట్ చేసే వాళ్ళు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు, బిగ్ బాస్లో అన్నాక టాస్క్లు పెడతారు, టాస్క్లు అన్నాక ఫిజికల్ అవుతారు, దానికి కంప్లైంట్ చేస్తూ ఉంటే మీరు రాకూడదు అన్నట్టుగా ఆ సెన్స్లో అన్నాను, కానీ మరొకటి అయితే కాదు అని చెప్పుకొచ్చింది. ఓకే, లాజికల్గా బాగానే ఉంది, నమ్మేటట్టుగానే ఉంది అనిపించి మనం ఒప్పుకోవాల్సిందే. అండ్ తర్వాత విష్ణుతో పృథ్వీ ఉంటే పృథ్వీ గేమ్ పోతుంది అని నువ్వు చెప్పావు పృథ్వీకి, వెరీ గుడ్, ఓకే. మరి నువ్వు నిఖిల్తో ఉండడం వల్ల గేమ్ ఉందా పోయిందా అన్నట్టుగా అంటుంటే నా గేమ్ వరకైతే నేనేం పోలేదు. అండ్ నిఖిల్తో రిలేషన్ కూడా ఏంటంటే డ్రీమ్లో ఒక డ్రీమ్ వచ్చింది అంటే ఈ డ్రీమ్ గురించి చాలా డిస్కషన్ అయింది. ఏంటి ఆ డ్రీమ్లో ఏమొచ్చింది, ఏం చేశాడు నిఖిల్ అన్నట్టుగా చెప్తుంటే, డ్రీమ్లో నిఖిల్ జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా వచ్చాడు అంట. ఫ్రెండ్ లాగా వచ్చాడా? ఫ్రెండ్ లాగా వస్తే ఇంత రచ్చ ఎందుకు అవుతుంది? ఫ్రెండ్ లాగా రావడం ఏంటి, దానికి ఈమె ఎగ్జైట్ అవ్వడం దేనికి? ఫ్రెండ్ లాగా నిఖిల్ ఈజ్ ఆల్రెడీ దేర్ కదా, రియల్ లైఫ్లోనే ఫ్రెండ్గా ఉన్నాడు. అలాంటిది ఫ్రెండ్గా నిఖిల్ డ్రీమ్లో వస్తే మాత్రం ఎందుకు ఎగ్జైట్ అయింది? సో ఆమె ఏదో చెప్పబోయి ఫ్రెండ్ అని చెప్పిందిలే, అంటే అది డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి నాకు లవ్ ఉంది, నా బాయ్ ఫ్రెండ్ లాగా వచ్చాడు అది ఇదని చెప్పేస్తే ఆ వర్డ్స్ యూజ్ చేయడం ఆమెకి కొంచెం సిగ్గు అనిపించి ఇబ్బంది అనిపించి ఫ్రెండ్ అన్నట్టుగా చెప్పేసింది ఇక్కడ, అది పాయింట్. సో
నా నిఖిల్ మీద మీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే, లేదు అలాంటిది ఏం లేదు. నేను ఎప్పుడైతే అలాంటివి బయటికి ఎక్స్ప్రెస్ చేశానో ఆయన పొయ్యి వేరే వాళ్ళతో, ఇప్పుడు రోహిణి లాంటి వాళ్ళతో వెళ్ళి షేర్ చేసుకున్నాడని తెలిసినప్పుడు చాలా ఇరిటేషన్ వచ్చింది, చాలా చిరాగ్గా అనిపించింది. అండ్ బేసిక్గా మరి మీకు అలా అనిపించినప్పుడు నిఖిల్కి దూరం ఉండొచ్చు కదా అంటే, దూరం నేను ఎందుకు ఉంటాను భయ్? ఇప్పుడు నేను దూరం ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఫీలింగ్స్ ఉన్నట్టు ఆయన వల్ల, దానివల్లే ఆయన నో అన్నాడు కాబట్టి నేను అది ఇంకా ఆ ఫీలింగ్స్ని తెగొట్టుకోవడానికి దూరంగా ఉన్నాను అన్నట్టుగా ఒక ఆబ్వియస్ రీజన్ లాగా అయిపోతుంది కదా. ఒక ఆబ్వియస్ రీజన్ లాగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఓకే ఇప్పుడు ఏంటి అదొక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే అలా కంటిన్యూ అయ్యాం అంతే. కానీ ఇట్లా క్లారిటీగా ఎప్పుడైతే ఉండలేదని తను క్లియర్ కట్ అయితే చెప్పేసింది. అండ్ తర్వాత ఇప్పుడు సోనియా విషయంలో, సోనియా మొన్న వచ్చి నామినేట్ చేస్తే సోనియాతోనేమో అది ఓన్లీ డ్రీమ్ వర్క్ మాత్రమే అని చెప్పావు, లవ్ లేదు అన్నావు. సీతాతో అయితే మన ఫీలింగ్స్ని రెసిప్రోకేట్ చేస్తుంటే, అంటే ఈమె ఏదన్నా నిఖిల్ మీద ఫీలింగ్ చూపిస్తుంటే నిఖిల్ కూడా యష్మి మీద ఆ ఫీలింగ్ ఉన్నట్టే ఆయన మాట్లాడేవాడు, ఉన్నట్టే రియాక్ట్ అయ్యేవాడు అన్నట్టుగా సీత చెప్తుంటే ఎస్ కరెక్ట్ అన్నట్టుగా ఎందుకన్నావు అంటే అర్థం ఏంటి? నిఖిల్కి అంటే అర్థం ఏంటి? నీకు నిఖిల్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అనే కదా, నువ్వు లవ్ చేస్తున్నావు కదా అనే కదా అన్నట్టుగా అంటుంటే, అలా ఏం కాదు, నేను మామూలుగా ఆ సిచ్యువేషన్లో అలా చెప్పాల్సి వచ్చి చెప్పేశాను అన్నట్టుగా తను చెప్తుందనమాట. ఇంకోటి ఏంటంటే గౌతమ్ షర్ట్ వేసుకొని నిఖిల్కి జలస్ వస్తుంది అన్నట్టుగా కావాలని గౌతమ్తో నువ్వు చేసావు, ఎందుకు అలా చేసావు, నీకు నిజంగా ఫీలింగ్స్ లేకపోతే అంటే అలా కాదు. బేసిక్గా నేను అంతకుముందు రోజు గౌతమ్తో డ్యాన్స్ వేస్తుంటే నిఖిల్కి జలస్ వచ్చిందంట, మరి అదేంటి అంటే నిఖిల్ కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నట్టే కదా, అవునా కాదా అన్నట్టుగా అయితే అడుగుతుందన్నమాట. దొందే మాస్టర్, ఇద్దరు దొంగలే, ఈ విషయంలో ఇద్దరు దొరికిపోయారు. కానీ క్లారిటీ లేకుండా దాగుడు మూతలు ఆడడం అనేది జనాలు వాళ్ళిద్దరి మధ్య బయట ఉంటే ఇది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. జనాలు చూస్తున్నారు కాబట్టి ఇంతమంది దీని మీద జడ్జ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ ఫామ్ చేసి ఓటింగ్స్ చేసి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఇంత పెద్ద రచ్చ అవుతుంది. కానీ బయట ఇలాంటివి చాలా జరుగుతాయి, ఒకరికొకరు చెప్పుకోకుండా నో అనేటట్టుగానే ఉండి బయట వాళ్ళు చేసే యాక్షన్స్ మాత్రం ఎస్ ఏమో అన్నట్టుగా ఉండడం అనేది చాలా సర్వసాధారణం. అంతెందుకు ఎన్నో సినిమాల్లోనే మనం చూసాం కదా ఇలా. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఖుషి, ఇద్దరికిద్దరు ఐ లవ్ యూ చెప్పుకోరు సినిమా మొత్తం అంటే ఒక క్లైమాక్స్ని తప్పించి అప్పటి వరకు కూడా ఐ లవ్ యూ అయితే చెప్పుకోరు. కానీ ఇట్లా ఇద్దరి మధ్య ఒకరికొకరికి ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసు, కానీ ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈగోనో మరొకటో ఇంకోటో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఖుషి అంటే ఐ మీన్ టు సే విజయ్ దేవరకొండ ఖుషి కాదు మాస్టరు, పవర్ స్టార్ ఖుషి. అది నా దృష్టిలో ఖుషి అంటే అదే, ఇది కాదు అయ్యే ప్రసక్తే లేదు. అండ్ తర్వాత గౌతమ్ని ఓకే. అండ్ తర్వాత నిఖిల్ బయటకు వచ్చాక ఒకవేళ నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయంటే నువ్వేమంటావు, యాక్సెప్ట్ చేస్తావంటే నో అన్నట్టుగా చెప్తుందన్నమాట. అంటే చాలా డిప్లొమాటిక్గానే చెప్పింది ఆ నో కూడా, అన్నట్టుగా నువ్వు చెప్పిందా ఎస్ చెప్పిందా ఇంతకీ అనే ఫీలింగ్ వచ్చేలాగా చెప్పింది అనమాట. సో ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది బయటకు వచ్చాక నిఖిల్. చూద్దాం ఈ గుర్రం ఎంతవరకు ఎగురుతాం అని. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ వాళ్ళ ఎక్స్ కావ్య అయితే ఫుల్ కోపంగా ఉంది, తను ఆల్రెడీ యాంటీ పోస్టులు అయితే పెట్టింది అప్పట్లో నిఖిల్ తన లవ్ స్టోరీ అది చెప్పినప్పుడు. సో అక్కడ ఆల్మోస్ట్ కట్ అయిపోయిందనే అనుకుంటే మాత్రం డౌట్ లేకుండా యష్మితో కొత్త చాప్టర్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. దట్స్ వెయిట్ అండ్ సీ. హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అప్పుడు మనం అందరం. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళని చూసాం కాబట్టి, దాదాపు 3 months దాకా వాళ్ళని చూసాం కాబట్టి. అండ్ తర్వాత క్రింజ్ ఏదైతే ప్రేరణ విషయంలో క్రింజ్ అని ఎందుకన్నామంటే అది ప్రేరణ అని అన్నట్టు కాదు, బేసిక్గా తేజ వాళ్ళ ప్రేరణ హస్బెండ్ లాగా చేస్తూ శ్రీపాదు అని అనడం అనేది నాకు అది క్రింజ్ అనిపించింది. అంతేగాని ప్రేరణ నేను ఎప్పుడు అలా అన్నాను అన్నట్టుగా క్లారిటీ ఇచ్చేసింది. మనకు చూస్తే కూడా ఓకే అవును కరెక్టే కదా, ప్రేరణ అయితే ఏమనలేదు కదా అనే ఫీలింగే వచ్చిందనమాట. దాని తర్వాత మీరు వేరే గ్రూప్స్లో ఉన్నా కూడా, టాస్కుల పరంగా వేరే గ్రూప్స్లో ఉన్నా కూడా మీ నలుగురు వరకు మీరే ఉండాలి, మీరే గెలవాలన్నట్టుగా అనుకుంటారు. మీ వేరే గ్రూప్లో మీరు ఉన్నా కూడా ఆ మిగతా వాళ్ళ గురించి ఆలోచించకుండా ఆపోజిట్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళే గెలవాలని అనుకుంటారు. ఇది రాంగ్ కదా అన్నట్టుగా. ఎస్ ఆ విషయంలో తప్పు చేశాము.
అండ్ అన్నట్టుగా ఆమె ఓపెన్గా చెప్పేస్తుంది. మీ ఫ్రెండ్షిప్కి గులాము అలాంటి ఫ్రెండ్షిప్ అన్నట్టుకంటే థ్యాంక్ యూ అన్నట్టుగా అయితే చెప్తుంది. ఏంటి అది కాంప్లిమెంట్ అనుకుందా ఏమా? థ్యాంక్ యూ చెప్పేస్తుంది. తర్వాత తేజ ఎగ్ పడేశాడు కదా, ఎగ్ స్నేక్ నోట్లో, ఆ విషయం గురించి చెప్తూ ఆ విషయంలో తేజతో పాటు నాది కూడా తప్పే, నేను అది ఒప్పుకుంటున్నాను అంటే మరి నువ్వు అక్కడెందుకు ఒప్పుకోలేదు అన్నట్టుగా అంటే నేను అక్కడెందుకు ఒప్పుకుంటాను, అక్కడ నేను ఒప్పుకోను అన్నట్టుగా చెప్తుంది. అంటే ఏంటి, అక్కడ తేజకి మాత్రమే కాదు కదా ఈమె ఆన్సర్ చేయాల్సింది, ఆడియన్స్ కూడా చూస్తున్నారు కదా, ఆడియన్స్కి కూడా నువ్వు ఆన్సర్ చేయాలి కదా. తేజాది తప్పు అని నువ్వు అంటున్నావు అంటే నీది కూడా తప్పు అని ఆడియన్స్ ఆబ్వియస్లీ అనుకుంటారు కదా. అలాంటి ఆడియన్స్కి నువ్వేం చెప్పావు, నాది తప్పు కాదు అన్నట్టుగా అప్పుడు చెప్పావు. ఇప్పుడు బస్ ఇంటర్వ్యూలో నాది తప్పే, నాది కూడా తప్పే అన్నట్టుగా చెప్తున్నావు అనమాట. సో దానికి ఏమంటుంది, నాకు అప్పుడు ఆ థాట్ రాలేదు, అది తట్టలేదు బ్రెయిన్లోకి అన్నట్టుగా అంటుందన్నమాట. ఇంత బ్లైండ్గా ఎలా ఉంటారు రా భయ్ బిగ్ బాస్లోకి వచ్చి? రేర్ ఆపర్చునిటీ మాస్టర్, బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎంతమంది ఆశపడతారు, వెళ్ళాలని కోరిక ఉంటుంది, కానీ ఇలా బ్లైండ్గా ఆడేసే వాళ్ళతో ఉపయోగం ఏముంటుంది చెప్పండి. అండ్ తర్వాత నిఖిల్తో ఎందుకు అంత ఇది, నిఖిల్తో అలా ముందుకెళ్ళాలని ఎందుకు అనిపించింది అన్నట్టుకంటే కాదు, బేసిక్గా నిఖిల్ తన పాస్ట్ లవ్ అనేది కంప్లీట్గా అయిపోయింది అన్నట్టుగా అన్నాడు. మేబీ దానివల్లే నాకు కూడా వచ్చుండొచ్చు, ఓకే నాకు ఏదన్నా లైన్ క్లియర్ అవుతుంది అన్నట్టుగా ఈమె అనుకొని ఉంటుందని ఇండైరెక్ట్గా చెప్తుంది తన వర్డ్స్లో. సో పాస్ట్ లవ్ లేదు కాబట్టే నేను ముందుకెళ్ళాను అన్నట్టుగా అంటుందంటే ఈమెకి లవ్ ఉన్నట్టే కదా. మరి లవ్ ఉందని చెప్పకుండా ఫ్రెండ్షిప్ జస్ట్ డ్రీము అది ఇది అన్నట్టుగా ఇన్ని చూపిస్తుంటే చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, ఆడియన్స్ బ్లఫ్ చేస్తుంది అని అనిపించదా? సో అది తెలుసుకోవాలి ఈమె. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు విన్నర్ అవ్వాలని అనుకుంటున్నామంటే ఈ టైంలో కూడా మళ్ళీ నిఖిల్ పేరు తీస్తే చాలా అసహ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రేరణ పేరు అయితే తీసిందన్నమాట. ప్రేరణ అనే ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వాలి అనే ఉద్దేశంతో. ఫైనలీ అది బజ్. యష్మి బజ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సోనియా బజ్ ఆబ్వియస్లీ సోనియానే బై, సోనియాకి దరిదాపుల్లో కూడా మిగతా వాళ్ళు ఉండే పరిస్థితులు, ఆమె ఇచ్చే కంటెంట్ అది నెగిటివా పాజిటివా ఎవరికి అవసరం లేదు, తన కంటెంట్ జనాలకి రీచ్ అవుతుందా లేదా అనేది ముఖ్యం అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనపడతాయి మాస్టర్. ఒక్క సెకండ్ పడుతుంది లైక్ కొట్టడానికి, ఆ సెకండ్ నా కోసం వెచ్చిస్తారని భావిస్తూ బాయ్.